హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. సార్, క్రెడిట్ కార్డ్ అమౌంట్ పేమెంట్ చేశారా సార్? మేడం, ఫస్ట్ మీరు కార్డ్ నెంబర్ చెప్పండి, కస్టమర్ పేరు చెప్పండి, ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ అది చెప్పండి. జగన్ సార్. ఓకే, కార్డ్ నెంబర్ జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. 1441 సార్. కన్ఫర్మేషన్ ఏంటంటే సో అండ్ సో టెలికాలర్ కాల్ చేసిరు, మన మీరు ఫీడ్బ్యాక్ కాదా ఇది ఉంటుంది. జగన్ అంటే? నేనే మాట్లాడుతున్నా మేడం. కాకపోతే ఓకే. ఏంటంటే నా అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. మీ పేరు? అర్థం కాలేదు సార్. నేను నా అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అంటే ఏమైనా ఫ్రాడ్ కాల్ వచ్చిందా, లేకుంటే జెన్యున్ పర్సన్ అని లేదు తెలుసుకుంటున్నా. సార్, లేదు. మేడం, నేను దొంగ అని చెప్తారా మేడం? చెప్పండి. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నా నేను. చెప్పండి మేడం. ఓకే సార్, పర్లేదు. 4676 రూపీస్ ఉంది. ఇది పేమెంట్ అవ్వలేదు కదా సార్ ఇంకా? చేయలేదు మేడం, నేనే అది ఈ మంత్ ఎండ్ వరకు చేపించేస్తాను మేడం. సార్, అంతలోపు ఒక 100 రూపీస్ అయినా పే చేయండి సార్. మేడం, 100 రూపీస్ ఏం లెక్క ఉంటుంది మేడం, అది మొత్తం పేమెంట్ చేసేస్తా ఒకటే. 25, 26 తారీఖు. ఇప్పుడు మీకు ఎలా అయినా చార్జెస్ పడుతూనే ఉంటాయి కదా, ఇది 100 అయినా పే చేస్తే మీకు బెస్టే కదా సార్. ఏం లేదు మేడం, అది ఒకటేసారి పేమెంట్ చేస్తాను నేను, పర్లేదు నాకు. ఒక 1 రూపీ అయినా పే చేయండి మరి. అమ్మో దేవుడా, మీరు ఒక పని చేయండి, ఆ 1 రూపీ ఏదో మీరే ఫండింగ్ చేసేయండి. అలా మేమెందుకు చేస్తాం సార్, మీరు యూజ్ చేసుకున్నారు కదా, మీరే పే చేయాల్సింది ఉంటుంది కదా. కోటెక్ వాళ్ళు చేస్తారు మేడం, ఫండింగ్ చేస్తారు కదా, అదేదో 1 రూపీ మీరే చేస్తే లొల్లే ఉండదు కదా మేడం. ఏమో సార్, మేము ఎప్పుడు అట్లా చేయలేదు మరి. మీకు తెలుసు మేడం. ఆప్షన్ అనేది ఏమి ఉండదు సార్, మీరు చేయండి ఒక 1 రూపీ అయినా, లేదంటే ఇలానే రిపీటెడ్ గా కాల్స్ వస్తూనే ఉంటాయి సార్ కంటిన్యూగా. అయ్యో మేడం, ఎందుకు మేడం అట్లా? ఓకే సార్, చేయండి. అట్లా ఎందుకు? హలో హలో. హలో, ఆ, నమస్తే సార్. మిస్టర్ సురేష్ బాబు గారు మాట్లాడేది? లేదు, వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నా. శివ నా పేరు. వాళ్ళ చెప్పండి. అబ్బాయి గారు మీ పేరు శివానా? ఓకే సార్, ఇది సార్ గారు, ఒక నిమిషం. సార్ గారు ఉన్నారు ఇప్పుడు? లేరు. చెప్పండి, మీరు ఎవరు? హలో, మీరు ఎవరండి? సార్ అతని నెంబర్ ఉండదా మీ దగ్గర, మీ ఫాదర్ గారిది? మీరు ఎవరండి? ముందు చెప్తేనే కదా నేను మాట్లాడేది మీతోటి. మీరు ఎవరు? సార్, మేము బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏ బ్యాంక్ నుంచి చెప్పండి, నేను మాట్లాడతాను. ఎస్బీఐ బ్యాంక్ సార్. ఎస్బీఐ బ్యాంక్ కదా, ఓకే. సెటిల్మెంట్ చేపిస్తాను, చెప్పండి. సెటిల్మెంట్ వస్తుందా? ఆఫర్ ఉందా? సార్, సెటిల్మెంట్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, చెప్పండి. మీ పేరు? సార్, మీ పేరు? నా పేరు రాధాకృష్ణ సార్. ఓకే, రాధాకృష్ణ గారు, చెప్పండి. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్, ఎంత ఉంది, డిపిడి ఎంత ఉంది, చెప్పండి, చేపించేద్దాం సెటిల్మెంట్. సార్, ఇప్పుడు మొత్తం టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ చూసుకున్నట్టే 1,77,000 దాకా ఉన్నాయి సార్. ఓకే. ప్రిన్సిపల్ ఎంత ఉంది? ఓకేనా? ప్రిన్సిపల్ ఏం సార్? ప్రిన్సిపల్ ఎంత ఉందండి? ప్రిన్సిపల్ ఆయనకి షో చూపించే అమౌంట్ అదే సార్. ఓకే 1,77,000 అనుకోండి. ఓకే, మన 1,77,000 సార్. ఓకే, ఓకేనా? ఇప్పుడు మనకి సెటిల్మెంట్ ఆఫర్ ప్రకారం చూసుకున్నారంటే 50% దాకా రిడ్యూస్ చేపిస్తారు. ఎంత ఓకేనా? డిపిడి ఎంత ఉందండి సార్, డిపిడి ఎంత ఉంది? 180 సార్. 180 అంటే రైట్ ఆఫ్ లో ఉంది ఇప్పుడు అకౌంట్. అవును సార్, అవును. రైట్ ఆఫ్ అకౌంట్. చెప్పండి, మీరు ఎంతకు చేస్తారు? ఆల్రెడీ నేను మీ మేడం తో మాట్లాడినా కదా, ఫీమేల్ ఎంప్లాయీ టెలికాలర్. గంట సేపు మాట్లాడింది నాతోటి. అదే సార్, ఇప్పుడు కార్డ్ అనేది క్లోజ్ చేసుకుంటా అంటున్నారు కదా, ఇప్పుడైతే సెటిల్మెంట్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ గారికి, లేదంటలా. ఇప్పుడు మనకి సెటిల్మెంట్ ఆఫర్ అయితే 50% దాకా రిడ్యూస్ చేపిస్తారు సార్. 50% 88,699 రూపీస్ అనేది కార్డ్ అనేది జీరో అయిపోతాయి సార్. నేను ఒక 15 to 18% ఇవ్వగలుగుతానండి. 15% లో అయితే చెప్పండి. 15%. అర్థం కాలేదు సార్. 15%, 15%. అలా జీరో అవ్వదు సార్, ఆ విధంగా జీరో అవ్వడానికి ఛాన్సెస్ లేవు సార్. కార్డ్ అనేది క్లోజ్ అవ్వదు.
ప్రాపర్ లెటర్ తీసుకుంటా కదా, ప్రాపర్ లెటర్ అదే తీసుకున్న సార్, తర్వాత ప్రాపర్ లెటర్ అనేది ఇవ్వరు. SBI బ్యాంక్ లో మీకు అంత లీస్ట్ ఎవరికి అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. 50% మాత్రమే ఇస్తారు. ఉమ్, వీలైనంత వరకు మెడికల్ పరంగా ట్రై చేసి ఇంకొక 5% యాడ్ చేసి సరే 55% రెడ్యూస్ సరే చేపిస్తారు సరే అంతే. మీకోసం 20% చూడండి, 20% వస్తే చెప్పండి, మా చేపిచ్చేస్తా. కోసం కాదు సార్, ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం లేదు సార్. కార్డ్ అనేది క్లోజ్ అవ్వాలనుకుంటే మీకు వీలైనంత వరకు 55% రెడ్యూస్ చేయగలుగుతారు అంతే. దానికి లేదండి మించి ఎలాంటి ఛాన్సెస్ ఉండదు క్లోజ్ లేదండి చేసుకోవడానికి. 50% లో నేను క్లోజ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ 4 కార్డ్ సెటిల్మెంట్ చేపించాను నేను. ఎక్కడ సార్, ఎందులో ఎక్కడ? చేపించారు వేరే మీరు? వేరే బ్యాంక్ వేరే చేపించాను. బ్యాంక్ లో ప్రొవైడ్ చేస్తారు సార్, కానీ SBI బ్యాంక్ లో ఆ విధంగా ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఓకే కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఓకే మీకు తెలియకపోతే ఎంక్వైరీ చేసుకుని ఓకే మాట్లాడండి. పర్లేదండి, ఓకేనా? పర్లేదు. ఏ రోజు అయితే నాకు 20% లో వస్తుంది ఆ రోజు నేను చేపించేస్తాను. నో ఇష్యూ, నాకు ఏమి ఓకే ఇబ్బంది సార్, లేదు. ఓకే ఓకే ఓకే. అయితే ఇది నెక్స్ట్ లోపు మూవ్ చేయించుకోవచ్చు కదా సార్? మీరు నెక్స్ట్ లెవెల్ కదా, దానికన్నా హై లెవెల్ కి మీరు మూవ్ చేసుకోండి, పర్లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఒకవేళ మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కాల్ చేయండి సార్, మేము క్లోజ్ నేను చేపిస్తాం. ఓకేనా? సార్ ఒక విషయం చెప్పాలనా, నేను చెప్పండి సార్. సెటిల్మెంట్ చేపిస్తా సార్ చేపిద్దామని సెటిల్మెంట్ ఇంటెన్షన్. చేయించుకోవాలనుకుంటే మీ ఒక ఇష్టం నిమిషం వచ్చిన అమౌంట్ అనేది ఒక కార్డ్ నిమిషం అనేది జీరో అవ్వదు సార్. ఒక ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అమౌంట్ కట్టుకుంటేనే జీరో అవుతుంది. ఓకేనా? ఒక నిమిషం. చెప్పండి. ఆల్రెడీ నేను 15% లోనే ఏరే బ్యాంక్ చేపించా. వేరే బ్యాంక్ లో చేసుకోవడానికి ఛాన్సెస్ ఓకే. ఉంటుంది సార్. SBI కార్డు ఆ విధంగా ఛాన్సెస్ లేవు అంటున్నా. మీకు అర్థమవుతుందా? కావాలంటే ఎంక్వైరీ చేసుకుని మాట్లాడని ఓకే, అంటున్నా. మీరు ఒక పని చేయండి, నాకు 25th తర్వాత కాల్ చేయండి. ఆ లోపు నేను చూస్తాను ఏమైనా సార్ 15-20 నేను ఏమంటున్నా అంటే, సార్, ఇప్పుడు సార్, కార్డ్ సార్, అనేది రైట్ ఆఫ్ కింద యాడ్ అయింది కాబట్టి సార్, సార్, నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా మూవ్ అవుతుంది. ఒకవేళ మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి, నేను క్లోజ్ చేపిస్తాను. సార్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఏం నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేపిస్తారు. ఫీల్డ్ సార్, ఎగ్జిక్యూటివ్ వస్తూ మీకు ఒక విషయం ఉంటారు, తెలుసా? కాల్స్ అనేది వస్తూనే మీకు ఉంటది. ఒక విషయం చెప్తా. మాట్లాడుకోండి. చెప్పండి సార్. నేను ఒక విషయం చెప్తా మీకు, క్లారిటీ ఒక విషయం చెప్తా. చెప్పండి సార్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు, మీ లాంగ్వేజ్ Yes, లో sir. FOS అంటారు. ఏంటి ఓకేనా? సార్? కలెక్షన్ లాంగ్వేజ్ లో దాన్ని FOS అంటారు, ఫీల్డ్ ఏమో ఎగ్జిక్యూటివ్. సార్, మనకు ఐడియా లేదు సరే సార్. సరే, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు, వచ్చి ఏం చేస్తాడండి? ఏం ఆర్టీపీ చేస్తారు? మెన్షన్. అమౌంట్ ఒక్క నిమిషం సార్, ఆర్టీపీ మెన్షన్ చేపిస్తా. ఏం చేస్తాడు ఆయన? ఒకళ్ళ పేరు చెప్పండి నాకు, అంతే సరిపోతుంది నాకు. ఆ? అయితే మీరు కావాలని కట్టుకుని తప్పించుకుందాం మీకు అనుకుంటున్నారు కదా సార్? మీకు ఒక విషయం చెప్తా, నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాట్లాడితే ఈ మాట మాట్లాడతారు మీరు. అదే ఓకేనా? సార్, మీరు కావాలని కట్టుకుని మీరు తప్పించుకోవడానికి మీరు- ట్రై చేసుకోండి. ఇప్పుడు మీరు- నాలెడ్జ్ మీరు ఉన్నాయనేసి నేను మీరు ఎత్తుకోండి. ఏదో బ్యాంక్ వినండి. డబ్బులు మోసం చేసుకునేసి స్కిప్ వినండి. అయిపోదామని మీరు వినండి. అనుకుంటున్నారు. మీరు అలా ప్రతి ఒక్కటి అనుకుంటే రికార్డ్ అయితే ఉన్నాయి. నేను ఈ రికార్డ్ రికార్డ్ సబ్మిట్ చేసుకోండి, చేసుకుంటాను. మీరు రికార్డ్ సార్ అది చేసుకోండి. లీగల్ గానే మూవ్ చేయించుకున్న మీరు తర్వాత లీగల్ కాదు, మాట్లాడుకోవచ్చు సార్. ఇల్లీగల్ కూడా ఓకేనా? మూవ్ చేసుకోండి మీరు. ఓకే నాకు అనవసరం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ ఫస్ట్ సార్. మీరు కట్టుకునేది అయితే ఈ నెంబర్ ఇలాంటి- కాల్ చేయండి. మీరు మీరు కావాలని ఇలాంటి మీ ఇంటెన్షన్ తో కట్టుకుని తప్పించుకోవడం ట్రై చేసుకుంటున్నారు. 15% నాకు అర్థమైంది. ఆ విధంగా రావడానికి ఛాన్సెస్ లేవు సార్. మెన్షన్ చేసేయండి. మీరు కట్టుకునేది అయితే కాల్ చేయండి, నేను క్లోజ్ చేపిస్తాను. అంతేగాని ఈ అమౌంట్ మాత్రం వస్తారు. 50% మాత్రమే రెడ్యూస్ చేపిస్తారు. లేకపోతే 55% రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. అంతేగాని మీ ఇష్టం వచ్చిన అమౌంట్ కట్టుకోవడానికి కుదరదు. ఓకేనా? వస్తే మేము నెక్స్ట్ చేయండి. మూవ్ చేపిస్తాం. వస్తే చేయండి. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తారు, విజిట్ ఫీల్డ్ చేసుకుంటారు, మాట్లాడుకొని close ఫీల్డ్ చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ నేను ఎందుకు ఓకేనా? భయపడతానండి? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మస్తు మంది సార్ వచ్చి మిమ్మల్ని భయపడమని మేము చెప్పడం లేదు సార్. వస్తారు, మీరు మాట్లాడుకోండి సార్ అంటున్నాం. ఓకేనా? ACM సార్ కూడా మీరు పంపేయండి. ఓకే, మాట్లాడింది ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యింది రికార్డ్ కాబట్టి మేము చేసుకోండి, సబ్మిట్ రికార్డ్ చేస్తాం. చేసుకోండి, సబ్మిట్ చేయండి. కోర్టులో పోయి సబ్మిట్ చేసుకోండి, హైకోర్టులో పోయి చేసుకోండి. ఎవడొద్దంటున్నాడు? చేస్తాం సార్. చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం. సార్, ఇప్పుడు చేసుకోండి. సురేష్ బాబు గారు అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటాయి సార్, అది అరే గుర్తుపెట్టుకోండి. సార్, మీరు ఎక్కువ హలో హలో సార్, డానియల్ గారు. చెప్పండి, ఎవరు? సార్, కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. ఇది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఏమైంది సార్? నేను Day 1 లో కాల్ చేసినప్పుడు మీరు 10th లోపే పేమెంట్ చేస్తాను సార్. డే వన్ అంటే ఆ డేట్ ఎప్పుడు మేడం? ఒక్క నిమిషం లైన్ సెకండ్ ఆర్ థర్డ్ కాల్ చేశాను సార్. నేను 2 times కాల్ చేసినాను. మీరు ఓకే, 8కి నాకు 10th లోపల పేమెంట్ చేస్తా అని చెప్పినారు. అవునా? అయితే ఫండ్ రాలేదేమో మేడం, అందుకే చేయలేకపోయినా. నేను 25th లేకుండా 26 వరకు చేపించేస్తాను మేడం, మినిమం చేపించేస్తాను. సరేనా? కరెక్టే సార్, అంత టైం లేదు కదా. సేమ్ అడ్రస్ లో ఉన్నారా సార్ మీరు? మేడం సేమ్ అడ్రస్ ఉన్నా మేడం. నేను ఇక్కడ సార్ అంటే ఏం అది మీ యాక్చువల్లీ మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కదా, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఏం చేసిన అంటే ఆయన ఫ్యూల్ ఎందుకు పెట్టుకోవాలని ఆయన వస్తలేడు ఎండకి, పంపియండి, నేను కలుస్తా. అదే మినిమం ఏమో పెండింగ్ ఉంది, 2 months నుంచి చేస్తలేరు. మరి కరెక్ట్ కమిట్మెంట్ కూడా ఇస్తలేదు. నాకు 10th చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ రాలంటాను. 2100 లేవా సార్ 2 months నుంచి? ఇప్పుడు నా దగ్గర ఉంటే మీ కాల్ గురించి అయితే నేను ఎదురు చూడను కదా మేడం, చెప్పండి మీరే. పే చేస్తాను కదా.
అదే 26 కంటే ఎవరు ఇచ్చారు సార్ టైం అంటున్నారు, రేపే టైము మేడం 26 ఎవరు ఇచ్చారని నేను మాట్లాడొచ్చా లేకపోతే మీరే మీరే చెప్పండి. నేను మాట్లాడొచ్చా మీరే మాట్లాడుకుంటూ పోతారా అది చెప్పండి. చెప్పండి. ఫస్ట్ మీ పేరు చెప్పండి నాకు. మానస. మానస. మీ కార్డ్ నెంబర్ చెప్పండి. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? 37,815. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏం చెప్పాలండి? డిపిడి ఎంత ఉంది? ఓకే వదిలేండి డిపిడి ఎంత ఉంది చెప్పండి. ఏం చెప్పాం సార్, మేము చెప్పేది వినండి అంతే. డిపిడి చెప్పండి. పేమెంట్ చేస్తేనే చెప్తాం సార్. మీకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పి మీరు పేమెంట్ చేయకపోతే ఎట్లా? మీరు ఇప్పుడు పేమెంట్ చేస్తున్నట్టే చెప్పండి, నేను అన్ని చెప్తా. ప్రిన్సిపల్ ఏమని చెప్తా అన్ని చెప్తా నేను. మీరు పేమెంట్ చేయండి, డీటెయిల్స్ అడుగుతున్నారు అంతే. మీరు సేమ్ అడ్రస్ లో ఉన్నారు కదా సార్, నేను ఇప్పుడు పంపిస్తున్నా. ఆగండి మేనేజర్. మేడం మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నేను భయపడతానా ఏమన్నా?